పట్టుకోండి సార్, అరెస్ట్ చేయండి. ఆయనకి ఆయన మరదలికి అక్రమ సంబంధం ఉందని చెప్పానన్న కోపంతో నన్ను చంపటానికి వచ్చాడు సార్. ఈ రక్తం చూడండి, నన్ను ఆ ఇంటిలో పెట్టి సజీవ దహనం చేయాలని చూశాడు సార్. నేను తప్పించుకున్నాను. మా అమ్మ ఆ మంటల్లో పడి మస్ అయిపోయింది సార్. నాయుడు గారు, నన్ను అరెస్ట్ చేయండి. ధర్మం చరా సత్యం వదా ఇంతే కదా అంతా వ్యధా. చెరలో పుట్టిన దేవుడిది ఆనాటి భాగవతం, చెరపట్టబడిన దేవుడిది ఈనాటి భారతం. కలకొరివి బాధమా నిలపించకు, ఉరితాడు న్యాయమా కలవంచకు. కాలమే కన్నీరు ఎండి కాలిపోతుంది, నేరమే పురోసుకుంటే నేల ఏడ్చింది. చెరలో పుట్టిన దేవుడిది ఆనాటి భాగవతం, చెరపట్టబడిన దేవుడిది ఈనాటి భారతం. తెలుసుకొని ప్రేమ విలపించాలా, అన్నముడి అనురాగం అల్లాడిపోవాలా. రుణబంధ ప్రాణమా చనుబాల గుర్తుందా, నూరేళ్ల దూరమా దరిచేరే వీలుందా. కన్న తల్లి గుండెపోపై కన్న తలనే కల్లదైతే గొల్లుమంటుంది. చెరలో పుట్టిన దేవుడిది ఆనాటి భాగవతం, చెరపట్టబడిన దేవుడిది ఈనాటి భారతం. నలుగురిని కన్నది నట్టింటి దీపమై, నలుగురిని కన్నది కలదీపమేదని తడుముకుంటున్నది. కడదాకా నడిపించే తోడు కనరాక, విడదీసే విధి రాక చెరలు పడలేక. కాలాన్ని అడిగింది తన కాడి మోయమని, దేవుణ్ణి పిలిచింది తల కొరివి తెమ్మని. మూగ వేదన నాటి గుండెల దేవుడు వింటాడా, ఈ తల్లి కొడుకులు మళ్ళీ కలిసి దారి చూస్తారా. చెరలో పుట్టిన దేవుడిది ఆనాటి భాగవతం, చెరపట్టబడిన దేవుడిది ఈనాటి
నాటి భారతం, ఇది నాటి భారతం. ఊరుకో, బాబు, మన కుటుంబం ఏమైపోయిందో చూసావా? 7 తరాలుగా ఈ పరగణాల్లోనే పరువుగా ఉన్న ఈ కుటుంబం, 7 తరాలుగా కళకళలాడుతున్న ఈ కుటుంబం శ్మశానంగా తయారైంది. ఈ ముసల్దాన్ని ఒంటరిదాన్ని చేసి అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఏ నరఘోష తగిలిందో, ఏ పాపాత్ముడు చేతబడి చేశాడో, ఒక్కటిగా ఉన్న మన కుటుంబం ముక్కలు ముక్కలైపోయింది నాన్న, ముక్కలు ముక్కలైపోయింది. ఇంత ఘోరం జరిగినా ఇంకా ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? అమ్మ పోతే తలకొరివి పెట్టి పుణ్యలోకాలకు పంపించవలసింది ఆఖరి కొడుకు. అందుకే నీ చేతుల్లో చచ్చిపోదామని అనాథ ప్రేతంలా పడున్నాను బాబు. అవును బాబు, నేను పోయాక నా 4 కొడుకులు నా శవాన్ని మోయాలి. నా అల్లుడు కూడా మీతో పాటు నడవాలి. మీ 5గురు కలిసి నా ఒంట్లో ఉన్న పంచభూతాల్ని మట్టిలో కలిపేయాలి. బద్దలైన మన కుటుంబాన్ని ఒక్కటి చేయకపోతే నేను పెద్ద నాయుడు రక్తాన్ని పంచుకుపోట్లేదనుకుంటానమ్మా. అన్నయ్య అబద్ధం ఆడని ధర్మరాజు, ఆలిని అమ్మని హరిశ్చంద్రుడు. ముందు ఆయన్ని కాపాడుకుంటాను. నా కూతురు ఎక్కడ? సోది చెప్పించుకో. సోదులోకి రాకుండా నీ కుటుంబాన్ని బద్దలు కొట్టినా సిగ్గు రాలేదా? ఇవేంటి వ్రేళ్ళు? ఇదేమిటి పిడికిలి? 5గురం కలిసాక ఇలా అవుతాం. అప్పుడు ఒక్క గుద్దు గుద్దితే నీ ఫేసు నీ కూతురు కూడా గుర్తుపట్టదు. అసంభవం. అనుమానంతో విడిపోయాడు మీ బావ, అవమానంతో విడిపోయారు మీ 2వ అన్న చిన్నన్న. వాళ్ళని విడగొట్టిన పాపానికి ఉరికమ్మో ఎక్కబోతున్నాడు మీ పెద్దన్న. అనుమానం తుడిచేస్తే పోతుంది, అవమానం మింగేస్తే పోతుంది. పెద్ద నాయుడు పెద్ద కొడుకు ప్రాణం తీయగల ఉరితాడు పేనగలిగిన వాడు ఈ రాష్ట్రంలో ఇంకా పుట్టలేదురా. మంచితనం మా ఇంటి వాకిలి, మర్యాద మా ఇంటి లోగిలి, ఐకమత్యం తపస్సు చేయకుండా మే సంపాదించిన బ్రహ్మాస్త్రం. నువ్వు విడగొట్టిన కుటుంబాన్ని మళ్ళీ కలుపుతాను, నీ కూతురు మెళ్ళలో తాళి కడతాను, నిన్ను జైలుకు పంపుతాను. తమ్ముడు, అన్నయ్య, నేను మహాత్ముని కాదురా, మర్డర్ చేసిన వాడిని. నన్ను చూసి కన్నీళ్ళు పెట్టుకుంటావు ఎందుకు? ధర్మరాజు అశ్వత్థామ హతహాన అబద్ధం చెప్పాడని భారతంలో రాస్తే అదొక్కటే తప్పు రాశాడనుకున్నాను. కానీ అది నిజం. ధర్మరాజు కూడా అబద్ధం చెప్తాడని నువ్వు రుజువు చేశావు. చనిపోబోయే అన్నయ్య గురించి ఆలోచిస్తావు ఎందుకు? విడిపోయిన అన్నయ్యని కలుపుకో. బ్రదరు,
నా బతుకు బాత్రూములకి అంకితం అయిపోయింది. ఏ క్షణాన్న కీర్తి నా సూట్ కేసులో వాచీలు పెట్టిందో ఆ క్షణాన్నించి ఖైదీల గోచీలు ఉతకలేక చేస్తున్నాను. బెదరు నీకు దండం పెడతాను. బెదరు మా కీర్తిని జడ్జి గారితో మాట్లాడి నన్ను గోడ దూకించామను. నీకు దండం పెడతాను బాబోయ్. బాబోయ్ అయ్యి బాబు వెళ్ళిపోతున్నావా? న్యూయార్క్ కాల్ చేయాలి. ఎవరక్కడా? చిత్తముదేవి. నువ్వా? భటుడి వేషంలో ఉన్న దుశ్శాసనుడివి. సభలో వస్త్రాలు విప్పి గదిలో మానభంగం చేయాలని సూచిస్తున్నావా? తుచ్చ కాందోరిక బచ్చ, తుచ్చ కాందోరిక బచ్చ, తుచ్చ కాందోరిక బచ్చ, తుచ్చ కాందోరిక బచ్చ, తుచ్చ. భామా, అయ్యయ్యయ్యో, నేను దుశ్శాసనుడేమిటి, ఇది ద్రౌపదేమిటి? ఏ జన్మలో చేసుకున్న పాపం ఇది. బావా డోంట్ వర్రీ, ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తీరిపోయినాయి. అక్క రోగానికి మందు తెచ్చా. ఇదే ఇది ఎట్లా మింగుతుంది? ఇది మింగదు, VCR లో పెట్టి చూపిస్తా. పాండవనవాసం క్యాసెట్ మెడ్రాస్ నుంచి స్పెషల్ గా తెప్పించా. ఇది మళ్ళీ రీప్లే చేసి చూపిస్తా. అక్క రోగం కుదిరిస్తా. తొందర కానివ్వు బావా, కానివ్వు. కృష్ణ, నన్ను కర్ణించావా? కంచిపట్టు చీర, బనారస్ చీర, మైసూర్ సిల్క్, కాశ్మీర్ సిల్క్. ఎంత దయా, ఎంత దయా. నువ్వు భగవంతుడు కాదు, బట్టల కొట్టు ఓనర్వి. నాకు కనిపించే కృష్ణుడు మీకు కనిపిస్తున్నాడా? అయ్యో, ఇప్పుడేంది? నాకు 3 నెలల బట్టి కనిపిస్తున్నాడు. భక్తవత్సల, కృష్ణ, ముకుంద, మురారి. మళ్ళీ పడ్డావే. బావా, ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ హాయిగా తీరిపోయినాయి. సార్ ఏమిటయ్యా, ఏమైంది? మీరు పట్టుకొచ్చిన భీముడు చంబల్లోయలో పెద్ద బందిపోటు. పట్టుకున్న వాడికి ₹1,00,000 ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ₹1,00,000 ఇప్పుడు మీకే వచ్చాయి సార్. ఏమైందండి మీకు? బావకేం కాలేదక్క. నీ ఒంట్లో నుంచి ద్రౌపది పోయింది, ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చింది. హెడ్ సార్, అరెస్ట్ దోస్ 2 ఫెలోస్. yes sir.